अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। जिले महबूबनगर के जचरला तेलंगाना बरखी आर्टिजन मुलाजमीन के मसाइल के हल के लिए विद्युत आर्टिजन एम्प्लॉयज जॉइंट एक्शन कमेटी की जानिब से जारी हड़ताल आज 7वें दिन में दाखिल हो गई। आर्टिजन मुलाजमीन अपने जायज़ मुतालिबात की मंजूरी के लिए इस माह की 8 तारीख से पुरअमन एहतजाज कर रहे हैं। ताहम हुकूमत की जानिब से अब तक कोई मुस्बित रद्द-ए-अमल सामने न आने पर जेएसी कायदीन ने शदीद नाराज़गी का इजहार किया। मुलाजमीन ने कहा कि इख्तिदार में आने से कबल जिन कायदीन ने आर्टिजन मुलाजमीन के मसाइल पर आवाज़ बुलंद की थी वो अब इख्तिदार में आने के बाद खामोशी इख्तियार किए हुए हैं और दिए गए वादों को फरामोश कर दिया गया। इन्होंने इल्ज़ाम लगाया कि हुकूमत की बेतवज्जो से मुलाजमीन के रोज़गार और माशी हालात मुतासिर हो रहे हैं। जेएसी कायदीन ने मुतालबा किया कि तालीमी अहलियत रखने वाले तमाम आर्टिजन मुलाजमीन के लिए कंजर्वेशन अमल फौरी तौर पर शुरू किया जाए और आर्टिजन मुलाजमीन के लिए मौजूदा O&M पुराने APSEB सर्विस रूल्स को नाफिज किया जाए। इसी तरह TGNPDCL और TGSPDCL में काम करने वाले इन मेंटेन वर्कर्स को शनाख्त करके ज़म किया जाए। इन्होंने कहा कि 4 दिसंबर 2016 से कबल तमाम अहलियत रखने के बावजूद अब तक आउटसोर्सिंग मुलाजमीन के तौर पर काम करने वालों को आर्टिजन के तौर पर तस्लीम किया जाए। मज़ीद मुतालबा किया कि पब्स रेट मजदूरों को GO नंबर 11 के मुताबिक कम अज़ कम उजरत अदा की जाए और आइंदा 2026 तनख्वाह नज़रसानी को मुकर्ररा वक्त पर नाफिज किया जाए। जेएसी कायदीन ने खबरदार किया कि जब तक इनके मुतालिबात पूरे नहीं किए जाते एहतजाज जारी रहेगा और अगर हुकूमत ने संजीदगी से बातचीत ना की तो हड़ताल को मज़ीद शिद्दत दी जाएगी। इन्होंने हुकूमत से फौरी मदाखलत करते हुए मुज़ाकरा शुरू करने की मुतालबा किया है। आइए देखते हैं जचरला टाइम्स न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। జడ్చర్ల డివిజన్ చైర్మన్ని మమ్మల్ని విద్యుత్ సంస్థల్లో 2017లో విలీనం చేసుకున్నారు. కానీ ఒకటే సంస్థలో ఒకటే రూల్స్ ఉండాలి, ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ ఉండాలి. కానీ మాకు సపరేట్గా స్టాండింగ్ ఆర్డర్స్ అని పెట్టి మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా మాతోని వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. 9 సంవత్సరాలైనా మాకు ఇలాంటి ప్రమోషన్స్ కానీ ఎలాంటి న్యాయం కానీ జరగడం లేదు. అయితే ఒకటే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలని చెప్పి గత 5 నెలల నుంచి మేము వివిధ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. అయినా యాజమాన్యం స్పందించకపోవడంతో పోయిన నెల 17 తారీఖు రోజు మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది యాజమాన్యానికి. గత నెల 26 తారీఖు రోజు డివిజన్ ఆఫీస్ ముందల, 30 తారీఖు రోజు డివిజన్ ఆఫీస్ ముందల ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. 2 తారీఖు రోజు సర్కిల్ ఆఫీస్ ముందల ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. అయినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నెల 8 తారీఖు నుంచి మేము నిరవధిక సమ్మెలోకి వెళ్ళాము. ఈ రోజుకి 7వ రోజు ఈరోజు సమ్మె. అయినా యాజమాన్యం మమ్మల్ని చర్చలకు పిలిచి మా సమస్యలు ఏందో తెలుసుకొని పరిష్కరిస్తలేదు. మా సమస్యలు పరిష్కరించే వరకు ఎన్ని రోజులైనా ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుందని తెలియజేస్తున్నాము. జడ్చర్ల డివిజన్లో ఉన్న మొత్తం 133 మందికి 130 మంది ఆర్టిజన్ కార్మికులము, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 20,000 మంది ఆర్టిజన్ కార్మికులము మొత్తం విధులు బహిష్కరించి అందరం కూడా నిరవధిక సమ్మెలో ఉన్నాము. మా సమస్యలు పరిష్కరించే వరకు ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చొరవ చూపి మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి మా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమస్యలు ఒకటే సంస్థలు ఒకటే రూల్ ఉండాలి. ఆర్టిజన్ల అందరికీ ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలి. మరియు విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలి డిపార్ట్మెంట్లోకి. ఇంకోటి పీస్ రేట్ కార్మికులకు GO నెంబర్ 11 ప్రకారము శాలరీస్ ఇవ్వాలి. అన్మ్యాన్ కార్మికులు అని చెప్పి 1600 మంది అన్మ్యాన్ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ ఆర్టిజన్లుగా గుర్తించాలి. 2026 PRC ఆర్టిజన్లందరికీ అమలు చేయాలి. ఈ సమ్మె చేస్తున్నాం. మా ఆర్టిజన్ కార్మికుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు కిషన్. మేము ఈ విద్యుత్ సంస్థలో దాదాపుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మరి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అంటే O&M స్టాఫ్కు ఉన్నటువంటి APSB రూల్స్ మాకు ఇవ్వలేదు. మరి గత ప్రభుత్వము మాకు ఆర్టిజన్ కార్మికులను మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమానంగా మీకు కూడా విలీనం చేసుకుంటామని 2017లో ఒక GO జారీ చేసింది. ఆ GOను ఒకరోజు తిరగక ముందే 24 గంటలు
రాకముందే మళ్ళీ ఆ జీవోను మార్చేసి మళ్ళీ వేరే జీవో మాకు జారీ చేయడం జరిగింది. ఆ జీవోలో మాకు ఏమి ఇచ్చారంటే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ రూల్ను మాకు రుద్ది మాకు ఆర్టిజన్లనే పేరు పెట్టిరు. కానీ వాస్తవంగా ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలి. వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఎవరైతే రెగ్యులర్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. మరి ఈ సంస్థలో మేము కూడా అదే పని చేస్తున్నాం. 24 గంటలు వాననక ఎండనక చలి అనక మా జీవితాలను మేము ధారపోసి మా కుటుంబాలను మేము ఎడబాపి ఈ 30-40 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో పనిచేస్తుంటే ఈరోజు గూఢంగా మాకు ఈ యజమాన్యము మా శ్రమదోపిడి చేయించుకుంటుంది ఈ యజమాన్యం. కానీ మా శ్రమను గుర్తించి వెంటనే మా న్యాయమైనటువంటి డిమాండ్స్ మేము ఈరోజు ఏమడుగుతున్నాము, మేము అత్యాశకు పోవడం లేదు. మేము చాలా న్యాయమైనటువంటి డిమాండ్స్ అడుగుతున్నాం. మా యొక్క జీవితాలను ఆరబోసి మాకు ఒక్క ఉద్యోగి ఈరోజు రిటైర్మెంట్ అయితే ₹1 చేతిలో తీసుకోపోకుండా ఈరోజు మామూలుగా ఒక శాల్వా ఒక పూలదండ వేసుకొని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మరి రేపు ఆ కుటుంబం ఎలా బతకాలి? మరి వయసు ఉన్నప్పుడు తన వయసును తన శ్రమను మొత్తం ఇక్కడ సంస్థలో పనిచేసి సేవ చేసినాక ఇంటికి పోయినాక ఏ రకంగా పనిచేయాలి? మరి ఓఎన్ఎం స్టాఫ్కేమో ఒక సంవత్సరానికి వాళ్ళకేమో కొన్ని లీవ్స్ ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి లీవ్స్లు ఉంటాయి. కానీ మాకేమో ఆర్టిజన్ వాళ్లకు ఒక లీవ్స్ కూడా లేదు. అంటే మేమేమైనా ఇక్కడ ఏమైనా తప్పు పని ఏమైనా చేస్తున్నామా? కానీ మేము ఈరోజు ప్రభుత్వానికి ఈ డిపార్ట్మెంట్కి యజమాన్యానికి ఈరోజు మేము ఒకటి వేడుకుంటున్నాం. ఏంటంటే మాకు ఓఎన్ఎం స్టాఫ్కి ఏదైతే ఏపీఎస్బీ రూల్స్ ఉందో ఆ ఏపీఎస్బీ రూల్స్ మాకు అమలు చేయాలి. ఈ స్టాండింగ్ ఆర్డర్ను రద్దు చేయాలి. ఈ ఆర్టిజన్ అనేటువంటి పదాన్ని తొలగించాలి. ఈ ఏపీఎస్బీ రూల్స్ వర్తిస్తే ఈ ఓఎన్ఎం స్టాఫ్కు వర్తించే బెనిఫిట్స్ అన్ని అలవెన్సులన్నీ మాకు వర్తిస్తాయి. అందుకోసమే ఈరోజు అంటే గతంలో ఎన్నో రకాలుగా నిరసన కార్యక్రమాలు చేశాము. ఆ నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రభుత్వము యజమాన్యము ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అందుకని 8వ తారీఖు నుండి మేము నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు నిరవధిక సమ్మె దాదాపుగా 7వ రోజు చేస్తున్నాం. మరి వెంటనే మా సమస్యను పరిష్కరించాలని యజమాన్యానికి ప్రభుత్వానికి మొత్తం యావత్ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మా డిమాండ్స్ను పరిష్కరించకుంటే తప్పకుండా మా కుటుంబంతో సహా వచ్చి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ను తప్పకుండా సాధించి తీరుతాం. మా డిమాండ్ను పరిష్కరించే వరకు మా యొక్క ఉద్యమం ఆగదు. ఇంకా మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నామని మరి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.